ఒక్కసారి వాల్యూ వచ్చేసి 1600 కోట్లు. యెస్, మీరు విన్నది నిజమే. ఒకటే ఒక్కసారి చెప్పడం వల్ల 1600 కోట్ల లాభంతో ఇలాన్ మస్క్ అయితే ఈరోజు నిలిచాడు. ముఖ్యంగా స్టోరీలోకి వెళ్తే ఏంటంటే, ఇలాన్ మస్క్ అండ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య చాలా రోజుల నుంచి అయితే ఒక కోల్డ్ వార్ జరుగుతుండడం జరిగింది. కోల్డ్ వార్ కాదు, గట్టి వారే అని చెప్పాలి. యాక్చువల్గా బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనే ఒక బిల్లుని ప్రవేశపెట్టినప్పటి నుంచి దాన్ని మస్క్ అయితే వ్యతిరేకించడం జరిగింది. సో అక్కడ నుంచి వాళ్ళ గొడవ స్టార్ట్ అయింది. సో ఆ గొడవ పెరిగి పెద్ద అయింది. ఇలాన్ మస్క్ ఎక్స్ వేదికగా చాలా ఆయన పైన ఆరోపణలు చేశారు. సెక్స్ స్కాండిల్లో ఆల్రెడీ ట్రంప్ ఉన్నాడని, ఆయన మతి సిమితం లేని వ్యక్తి అని చెప్పేసి డిఫరెంట్ ఆరోపణలు అయితే చేయడం జరిగింది. సో దానివల్ల ఏం జరిగిందంటే, ఇలాన్ మస్క్ యొక్క కంపెనీలకు నష్టం జరిగింది. ప్లస్ ట్రంప్ యొక్క అంటే ఆయన రెస్పెక్ట్, ఒక అమెరికా అధ్యక్షుని అట్లా అనడం కూడా ట్రంప్ యొక్క రెస్పెక్ట్ తగ్గడం కూడా జరిగింది. అందరూ చాలామంది విమర్శలు కూడా చేశారు. సో ఇది ఇలా ఉండగా నిన్న మాత్రం ఇలాన్ మస్క్ ఒక బిజినెస్ మ్యాన్ అనిపించుకున్నాడు. తన వ్యాపారాలు కూడా దెబ్బతినడం ఇవన్నీ ఆలోచించి మళ్ళీ ఏ విధంగా ఇద్దరి మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చిందో లేదో తెలియదు, కానీ ఓవరాల్గా ఇలాన్ మస్క్ అయితే ట్విట్టర్ వేదికగా ఎక్స్ వేదికగా అయితే సారీ చెప్పడం జరిగింది. ఒక్కసారి సారీ చెప్పిన వెంటనే ఇలాన్ మస్క్ యొక్క స్టాక్స్ వాల్యూస్ 10% పెరగడం జరిగింది. అంటే ఇలాన్ మస్క్ టెస్లా కంపెనీ యొక్క లాభాలు 10% అయితే పెరగడం జరిగింది. అంటే $191 మిలియన్స్, $191 మిలియన్ లాభం అయితే ఒకటే రోజులో సాధించడం జరిగింది. అంటే ఇంచుమించు మన కరెన్సీ ప్రకారం చూసుకుంటే 1600 కోట్లు. అంటే ఇలాన్ మస్క్ అంటే బిజినెస్ మ్యాన్ ఆలోచన ఏ విధంగా ఉంటుందనేది మనకు అర్థమవుతుంది. ఓవరాల్గా తన సారీని కూడా వైట్ హౌస్ సంబంధించిన అధికారులు కూడా ఓకే చేయడం, ఆ విధంగా అయితే కంప్లీట్గా ఒక్కసారితోని 1600 కోట్లు ఒక్క రోజులో అయితే ఇలాన్ మస్క్ సాధించిందని చెప్పొచ్చు. ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం ఈ సారీ పోస్ట్ తర్వాత మస్క్ నికర సంపాదన 191 బిలియన్లు పెరిగింది. ఆస్తి విలువ వచ్చేసి $411.4 బిలియన్ అయితే ఎగబాకిందని అయితే ఎగబాకిందని ఒక ఆర్టికల్ వచ్చేసింది. అమెరికా ప్రభుత్వం రూపొందించిన బిగ్ బ్యూటిఫుల్ బిల్ను టెస్లా అధినేత వ్యతిరేకించడంతో ట్రంప్నకు ఆయనకు మధ్య దూరం పెరిగింది. ఈ క్రమంలో ట్రంప్ మస్క్ సంచలన ఆరోపణలు చేశాడు. సెక్స్ కుంభకోణంలో నిందితుడు అండ్ ట్రంప్నకు సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నాడు. తన మద్దతు లేకపోయి ఉంటే మాత్రం ట్రంప్ గెలిచేవాడే కాదని రిపబ్లికన్ పార్టీ నేతలు ఓటమి పాలయ్యేవారని అయితే మస్క్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలను అధ్యక్షుడు తీవ్రంగా ఖండించారు. మస్క్ వ్యాపారాలను ఉపయోగపడే ప్రభుత్వ కాంట్రాక్టులకు రాయితీలకు కోత వేస్తానని ట్రంప్ హెచ్చరించారు. ఈ పరిణామ నేపథ్యంలో మస్క్ వెనక్కు తగ్గుతూ నిన్న పోస్ట్ చేయడం జరిగింది. ఒక్క పోస్ట్తోనే ఇంచుమించు ఒకటే రోజు 10% అంటే ఇంచుమించు 1600 కోట్లు అయితే లాభంలో ఇలాన్ మస్క్ నిలిచాడు. అంటే ఇంకోసారి కూడా తన ఒక మంచి బిజినెస్ మ్యాన్ అని చెప్పేసి, అంటే ఒకసారి చెప్పడం వల్ల తన సంస్థలు నిలబడుతున్నాయంటే బిజినెస్ పరంగా ఆలోచించి ఒక మంచి బిజినెస్ మ్యాన్ లెవెల్లో ఆలోచించి ఇలాన్ మస్క్ అయితే 1600 కోట్లు ఒకరోజే సంపాదించడం జరిగింది.